బ్లాక్ ఫంగస్. ఎక్కడ చూసినా ఇదే న్యూస్. ఇండియాలో దాదాపు 8,000 బ్లాక్ ఫంగస్ కేసెస్ వచ్చాయి. ఇది సోకిన వాళ్ళకి ఎక్కువ ప్రాణహాని ఉంటుందని, కరోనా నుంచి క్యూర్ అయిన పేషెంట్స్కి ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుందని ఇంకా ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజం ఎంత? బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? ఎలా వ్యాపిస్తుంది? దీనికి క్యూర్ ఏంటి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఇలాంటి వీడియోస్ కన్సిస్టెంట్గా మీ ముందుకు రావాలంటే వెంటనే ఇన్ఫోమ్యాన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మ్యూకర్మైకోసిస్, ఇది బ్లాక్ ఫంగస్ యొక్క సైంటిఫిక్ నేమ్. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కడుంటుందంటే మురిగిపోయిన కూరగాయల మీద, పళ్ళ మీద నల్లగా కనిపిస్తుంది కదా, అది బ్లాక్ ఫంగసే. బ్రెడ్ని ఎక్కువ రోజులు తినకుండా ఉంచితే నల్లగా బూజు పడుతుందిగా, అది కూడా బ్లాక్ ఫంగసే. బ్లాక్ ఫంగస్ మట్టిలో ఉంటుంది, ఆఖరికి మన ముక్కులో కూడా ఉండొచ్చు. ఈ బ్లాక్ ఫంగస్ కొత్తదేమీ కాదు, ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అయిందో తెలుసుకునే ముందు ఈ బ్లాక్ ఫంగస్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో, మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్నే మ్యూకర్మైకోసిస్ అంటారని చూసాం కదా. ఈ ఇన్ఫెక్షన్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, మట్టిలో, మొక్కల్లో, మురిగిపోయిన పళ్ళల్లో, కూరగాయల్లో మ్యూకర్ మోల్స్ అని ఉంటాయి. వీటిని మ్యూకర్మైసిటిస్ అంటారు. ఎప్పుడైతే ఇవి బాడీలోకి ఎంటర్ అవుతాయో అవి మన బాడీలోని న్యూట్రియంట్స్పై ఆధారపడి బతుకుతాయి. అంటే మన బాడీ న్యూట్రియంట్స్ని తినేసి ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ మ్యూకర్మైసిటిస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అప్పుడు అయ్యే ఇన్ఫెక్షన్ని మ్యూకర్మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్ అని అంటారు. సో మ్యూకర్మైకోసిస్ అంటే ఏంటి? మ్యూకర్మైసిటిస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్. జనరల్గా ఈ మ్యూకర్ మోల్డ్ ఆర్ మ్యూకర్మైసిటిస్ ఏదైతే ఉందో ఇలా ఉంటుంది. అది స్పోర్స్ని రిలీజ్ చేస్తుంది, అంటే బీజాలని చెప్పుకోవచ్చు. ఇవి లక్షల్లో ఉంటాయి. ఇవన్నీ మాయిశ్చర్ అంటే తడిగా ఉన్న ప్లేస్లో సెటిల్ అయ్యి వాటి సంఖ్యను పెంచుకుంటాయి. అలాగే చెత్తగా ఉన్న ప్రదేశాల్లో కూడా సెటిల్ అయ్యి దాన్ని తిండి కోసం వెతుక్కుని రిప్రొడక్షన్ జరిపి మళ్ళీ అక్కడి నుంచి స్పోర్స్ని విడుదల చేసి ఇంకో చోటుకి వెళ్తాయి. అఫ్కోర్స్ ఇవన్నీ మన కంటికి కనిపించవు, ఎందుకంటే ఇవి మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ కాబట్టి. ఎప్పుడైతే చెత్త ఉండే ప్రదేశాల్లో, తడిగా ఉన్న మట్టిలో మనం ట్రావెల్ చేసినప్పుడు ఆ స్పోర్స్ ద్వారా మ్యూకర్మైసిటిస్ మనం పీల్చుకునే గాలి ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు. లేకపోతే మురిగిపోయిన కూరగాయలు, పళ్ళను తినడం వల్ల కూడా ఇవి మన బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు. మన చర్మం పైన ఏదైనా చిన్న కట్ అయ్యి ఈ బ్లాక్ ఫంగస్ ఉన్న ఏరియాస్లో ఈ కట్ అయిన స్కిన్ ఏరియా కాంటాక్ట్ అయితే ఈ రకంగా కూడా మన బాడీలోకి మ్యూకర్మైసిటిస్ ఎంటర్ అవ్వచ్చు. ఇదంతా మామూలే. అది మన బాడీలోకి ఎంటర్ అవ్వడం, మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది ఫంగస్ని గుర్తించి చంపేయడం జరుగుతుంది. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఒకవేళ మన రోగనిరోధక శక్తి తక్కువయ్యి ఆ ఫంగస్ని గుర్తించినప్పుడు, సో మన ఇమ్యూన్ పవర్ తగ్గినప్పుడు ఈ మ్యూకర్మైకోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇమ్యూన్ పవర్ ఎవరిలో తక్కువగా ఉంటుందంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, క్యాన్సర్ పేషెంట్స్లో, డయాబెటిక్స్లో, హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్లో, స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళలో, బాడీ పార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళలో, ఇలా రకరకాల వ్యక్తులలో ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉంటుంది. అయితే కోవిడ్-19 నుంచి రికవర్ అయిన పేషెంట్స్లో ఎందుకు ఇన్ఫెక్షన్ జరుగుతుందంటే, కొందరు కోవిడ్-19 పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ స్టెరాయిడ్స్ని వాడారు. ఈ స్టెరాయిడ్స్ వాడితే ఇమ్యూన్ పవర్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారా? స్టెరాయిడ్స్ అసలు కరోనాతో ఫైట్ చేయవు. అసలు స్టెరాయిడ్స్ చేసే పనే వేరు. కరోనా వైరస్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ వైరస్ని చంపేందుకు మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ని తయారు చేసి ఆ వైరస్ పైకి పంపుతుంది. ఎలాగైతే కరోనా వైరస్ సర్ఫేస్ పైన ప్రోటీన్ స్పైక్స్ ఉంటాయో, కొంచెం అలాంటి షేప్తోనే లంగ్స్లో, మన కడుపులో, లివర్లో, కిడ్నీలో కొన్ని సెల్స్ ఉంటాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ సెల్స్ని కూడా వైరస్ అని భావించి ఆ సెల్స్ని చంపేస్తుంది. లంగ్స్లోని బ్లడ్ వెజల్స్లో ఈ నార్మల్ సెల్స్ని మన ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ని పంపి చంపేయడం వల్ల ఈ చనిపోయిన సెల్స్ బ్లడ్ వెజల్స్ అంటే రక్త కణాల యొక్క సర్ఫేసెస్ పైన అతుక్కుపోతాయి. అప్పుడు స్మూత్గా ఉండాల్సిన బ్లడ్ వెజల్ సర్ఫేస్ రఫ్గా మారుతుంది. బ్లడ్ సెల్స్ ఆ రఫ్ సర్ఫేసెస్లో చిక్కుకుపోతాయి. అంటే బ్లడ్ మూమెంట్ సరిగ్గా జరగదు. దాన్నే మనం రక్తం గడ్డ కట్టుకోపోవడం అంటాం, అంటే బ్లడ్ క్లాటింగ్. ఎప్పుడైతే లంగ్స్లో బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగదో అప్పుడు ఆక్సిజన్ అందడం కష్టమైపోతుంది. అందుకే గాలి పీల్చడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కరోనా వైరస్ వల్ల మన లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం లేదు. మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని సెల్స్ కరోనా వైరస్లోని ప్రోటీన్ స్పైక్స్లా ఉండడం వల్ల వాటిని చంపడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. కొందరిలో ఇది సివియర్గా మారుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? బాడీ ఇమ్యూనిటీ పవర్ని తగ్గించాలి. దాన్ని తగ్గించడానికే స్టెరాయిడ్స్ని ఇస్తారు. స్టెరాయిడ్స్తో పాటు యాంటీకోగులెంట్స్ అని కూడా ఇస్తారు. అప్పుడు కరోనా స్పైక్స్లా ఉన్న నార్మల్ సెల్స్ని ఇమ్యూన్ సిస్టమ్ చంపదు. దీనివల్ల కోవిడ్ ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్ తీసుకొని క్యూర్ అయిన పేషెంట్స్లో ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉంటుంది.
అందుకే చుట్టూ ఉండే మ్యూకర్ మైసెటస్ అనే బ్లాక్ ఫంగస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళలోని లో ఇమ్యూనిటీ పవర్ ఆ బ్లాక్ ఫంగస్ని గుర్తించలేకపోతుంది. దాంతో బ్లాక్ ఫంగస్ ముక్కులో నుండి కళ్ళకు చేరి కళ్ళను డ్యామేజ్ చేస్తుంది. అలాగే గొంతుని, లంగ్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఫైనల్గా ఇది బ్రెయిన్కి చేరుకొని బ్రెయిన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇది బ్రెయిన్ వరకు చేరకముందే ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ బ్రతికే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్ వరకు ఈ ఫంగస్ చేరితే ప్రాణం ఇంకా పోయినట్లే. సో ఈ స్టెరాయిడ్స్ అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ డోసేజ్తో ఇవ్వాలి. ఈ బ్లాక్ ఫంగస్కి సిమ్టమ్స్ చాలా ఉన్నాయి. ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం రావడం, కళ్ళు బరువుగా నొప్పిగా అనిపించడం, కళ్ళు మసకబారడం, చిగుళ్ళలో నొప్పి, తినడానికి ఇబ్బందిగా ఉండడం, తలనొప్పి, చర్మంపై నల్లగా మచ్చలు రావడం, ఇవన్నీ మ్యూకర్ మైకోసిస్కి సిమ్టమ్స్. ఈ లక్షణాలను వెంటనే గుర్తించి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే క్యూర్ చేయడం ఈజీ అవుతుంది. కొందరు లేట్గా రియాక్ట్ అయ్యేసరికి వాళ్ళని బ్రతికించడానికి ఇన్ఫెక్షన్ అయిన కళ్ళను తీసేయాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో దవడ ఎముకను తీసేస్తున్నారు. మెయిన్ ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే క్యాన్సర్ పేషెంట్స్, కోవిడ్ ట్రీట్మెంట్లో ఎక్కువ రోజులు ఆక్సిజన్ ఆర్ వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేని వాళ్ళు, హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ పేషెంట్స్, కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బాడీ పార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వాళ్ళు, వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంత జాగ్రత్తగా ఉండాలంటే మ్యూకర్ మైకోసిస్ సోకిన వాళ్ళలో 50% మంది చనిపోతున్నారు. తొందరగా డిటెక్ట్ చేయకపోతే డెత్ రేట్ 80% వరకు కూడా పోతుంది. ఈ కోవిడ్ రికవర్ అయిన పేషెంట్స్లో ఈ బ్లాక్ ఫంగస్ రావడానికి ఇంకొక కారణం చెబుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ వాడటం వల్ల. ఆక్సిజన్ కోసం డిస్టిల్డ్ వాటర్ అంటే శుద్ధమైన నీరు కాకుండా నార్మల్ ట్యాప్ వాటర్ని జనరల్గా వాడతారు. మేబీ దీనివల్ల కూడా బ్లాక్ ఫంగస్ డైరెక్ట్గా బాడీలోకి ఎంటర్ అవుతుందేమోనని కొందరు డాక్టర్స్ చెబుతున్నారు. ఇండియాలో వచ్చే బ్లాక్ ఫంగస్ కేసెస్ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒక డాక్టర్ ముంబైలో లాస్ట్ 2 ఇయర్స్లో 10 బ్లాక్ ఫంగస్ కేసెస్ చూశాడంట. కానీ లాస్ట్ 1 మంత్లో 50 వరకు బ్లాక్ ఫంగస్ కేసెస్ని చూశాడంట. అంటే ఎంత ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసెస్ వస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది కోవిడ్ రికవర్డ్ పేషెంట్స్, డయాబెటిక్స్ పైన ఇప్పుడు బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఉన్న కరోనా వైరస్ స్ట్రెయిన్ షుగర్ లెవెల్స్ని పెంచుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ని ఈ కరోనా ఇంకా పెంచుతుంది. అండ్ డయాబెటీస్ లేని నార్మల్ వ్యక్తుల్లో కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఈ కరోనా స్ట్రెయిన్ వల్ల. సో జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం భయంతో ఉండకూడదు. అలాగే ముందు చెప్పిన సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన బ్లాక్ ఫంగస్ ఉన్నట్టు కాదు. మరి ఈ బ్లాక్ ఫంగస్ నుంచి సురక్షితంగా ఉండడం ఎలా? సింపుల్. మన చుట్టుపక్కల క్లీన్గా ఉంచుకోవాలి. తడి ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అండ్ మెయిన్గా మాస్క్ నీట్గా ఉతికి మొత్తం ఆరిన తర్వాతే వాడాలి. మురిగిపోయిన కూరగాయలు, పళ్ళను వాడకూడదు. ఇలాంటి చిన్న చిన్న వాటిని పాటిస్తే బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకర్ మైకోసిస్ ఇన్ఫెక్షన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అండ్ అందరూ దీనికి భయపడాల్సిన పని లేదు. ముందు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఎస్ ఉంది. యాంటీఫంగల్ ఇంట్రావెనస్ ఇంజెక్షన్ని రోజుకొక డోస్ 8 వారాల పాటు ఇస్తారు. దీని ఒక్క డోస్ ధర 3,500 రూపాయలు. అంటే 8 వారాలకి 1,96,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టే బదులు మన సరౌండింగ్స్ని క్లీన్గా, నీట్గా ఉంచుకొని మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిగా. అండ్ ఆల్సో బ్లాక్ ఫంగస్ మనిషి నుంచి మనిషికి డైరెక్ట్గా కరోనాలా ట్రాన్స్మిట్ అవుతుందని కొందరు అంటున్నారు. బట్ దిస్ ఇస్ రాంగ్. బ్లాక్ ఫంగస్ అనేది మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వదు. సో ఈ వీడియోతో మీకు బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకర్ మైకోసిస్ పై క్లారిటీ వస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే బ్లాక్ ఫంగస్ పై అవేర్నెస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇన్ఫోమన్ తెలుగు అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.